నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి 12 రాశుల వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, జూన్ నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? తులారాశి వారికి ఈ జూన్ నెల అంతా కూడా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంచెం అనుకూలవంతముగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే వృత్తి ఉద్యోగాలలో ఇతరుల వలన కొంచెం ఊహించనటువంటి చిన్న చిన్న సమస్యలు అనేటువంటివి ఎదురు కావచ్చు. కానీ వీళ్ళు దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకుంటారు, అనుకూలిస్తుంది. కొన్ని సమస్యలు అనుకోని విధముగా ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది వీళ్ళకు. అవన్నీ కూడా ఎదుర్కొని ముందుకు వెళ్ళే ప్రయత్నాలే చేస్తారు. గృహ నిర్మాణ పనులు అనేటువంటివి కాస్త మందకొడిగా సాగుతాయి, నెమ్మదిగా. ఎందుకంటే ఆల్రెడీ ప్రారంభం చేసిన వాళ్ళు కావచ్చు, లేదా కొత్తగా గృహాలు కట్టుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు కావచ్చు, దానికి సంబంధితమైనటువంటి స్థలం కొనడము కానీ, లేదా అపార్ట్మెంట్ తీసుకుంటున్నాము అంటే దాన్ని 1కి 10 సార్లు చూసుకోవడము కానీ, ఒక పట్టాన నచ్చక ప్రతిదీ బాగా చూసి విశదీకరించి అనుకూలముగా చూసుకొని చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నాలలో భాగంగానే కొన్ని ఇబ్బందులు అనేటువంటివి మందకొడిగా సాగడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కూడా చేస్తారు. ఆ ప్రయత్నము చాలా తీవ్రముగా చేసుకోవడం అనేది జరుగుతుంది గాక. ఎలాగైనా కావాలి అనేటువంటి తపనతో, ఉత్సుకతతో చేసుకోవాలి అని అనుకుంటారు. ప్రయత్నాలు అయితే చేస్తారు కొనుక్కోవాలి అని. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అన్నీ కూడా అతి కష్టము మీద పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అన్నీ అడ్డంకులన్నీ దాటుకుని విపరీతముగా ఆ అడ్డంకులన్నింటినీ కూడా పోగొట్టుకునేసి ఎలాగైనా సరే పట్టుదలగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ధ్యేయంతో వీళ్ళు తపనతో ముందుకు పోతారు. ఖచ్చితముగా దాంట్లో విజయం సాధించి తీరుతారు గాక. అలాగే మానసికమైనటువంటి ఆందోళనలు అనేటువంటివి పెరుగుతాయి. మానసిక ప్రశాంతత అనేటువంటిది తక్కువ. ఎందుకంటే సమస్యలు ఉన్నప్పుడు సమస్యల మీద దృష్టి ఉంటుంది. ఆ దృష్టి సమస్యల మీద పెట్టినప్పుడు ఈ మానసికంగా సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఎలా నేను బయటపడాలి, ఎలా ఇన్ని ఖర్చులు ఉన్నాయి, ఎలా నేను చేసుకోగలను, నాకు ఎక్కడి నుంచి వస్తుంది అని ఇవే ఆలోచనలే ఉంటాయి. అలాంటి సందర్భంలోనే కొంచెము ఆరోగ్యము దెబ్బతినటము, చిన్నపాటి ఇబ్బందులు కలగటం అనేటువంటిది కూడా తులారాశి వాళ్లకు అనిపిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో అకారణముగా వివాదాలు అనేటువంటివి వీళ్ళకు కూడా ఉన్నాయి. అనవసరమైనటువంటి వివాదాలు కుటుంబ సభ్యులతో. వీలైనంత వరకు దూర ప్రయాణాలు అనేటువంటివి వాయిదా వేసుకోవటము చాలా ఉత్తమమైనటువంటి మార్గము. దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకుంటే మంచిది. అలాగే వివాహాది శుభకార్యాలలో పాల్గొనడానికి కుటుంబం అంతా కూడా వెళతారు. వీళ్లకు సన్నిహితుల దగ్గర ఏదో వివాహాలకని బయలుదేరడం అనేది జరుగుతుంది, పోయి వస్తారు. తద్వారా వీళ్ళ ఇంట్లో కూడా శుభకార్యాలు ఎలా చేయాలి, ఏమిటి అనేటువంటి దాని మీద ఒక తర్జన భర్జన చేసి ఇంట్లో శుభకార్యాలు చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని నలుగురికి తెలియజేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అనూహ్యముగా పోయినసారి ఏదో రావాల్సినటువంటి డబ్బు అది ఈ మాసంలో కాస్త వీళ్లకు అనూహ్యముగా వచ్చే అవకాశం ఉన్నది. మార్గం అనేక రకాల మార్గాలు, దాంట్లో ఏ మార్గము గుండానైనా వీళ్లకు అమౌంట్ రావచ్చు. వచ్చిన తర్వాత వీళ్ళు ఇంకో దానికి దేనికి ఖర్చు పెడితే బాగుంటుంది, ఏమిటి అనేటువంటి ఆలోచనలు చేసి ఒక ఉన్నతమైనటువంటి దానికి ఖర్చు పెట్టాలి అనే నిర్ణయానికి వచ్చి పనికొచ్చేటువంటి విధముగా ఆ డబ్బును కాస్త ఖర్చు చేసుకుంటారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా చాలా అనుకూలముగా ఉన్నది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మేలు జరుగుతుంది. సూర్యుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణముగా ఉంది వీళ్లకు. నరదృష్టి అనేటువంటిది బాగా ఉంటుంది వీళ్లకు. ఆ నరదృష్టి అనేటువంటిది లేకుండా ఇంట్లో దృష్టిలాగా తీర్చుకుంటే మంచిది.
ఒక మంగళవారం శుక్రవారం మాత్రం కంపల్సరిగా తీర్చుకుంటే వీళ్ళకు మేలు జరుగుతుంది, దృష్టిదోషం అనేది పోవడం జరుగుతుంది. విద్యార్థులు చాలా శ్రద్ధగా చదవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉన్నది. చాలా శ్రద్ధగా చదివితేనే యోగం. ఉద్యోగస్తులకు అనూహ్యముగా కొన్ని అనుకూలమైనటువంటి నిర్ణయాలు రాబోతూ ఉన్నాయి వాళ్లకు. వ్యాపారస్తులకు సరే చెప్పాం, చిన్న చిన్న ఇబ్బందులు అయినా వ్యాపారాన్ని నిలదొక్కుని ముందుకు వెళతారు, ఇబ్బంది ఉండదు. తులారాశి వాళ్లకు ఏదో కొత్తవి కనిపెట్టి కొత్తదనంగా ఏదో చెయ్యాలి అనేటువంటి తపనతో కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు పోవడం అనేది జరుగుతుంది వీళ్లకు. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు చేయవచ్చును. సినిమా రంగంలో ఉండాలి అనుకునేటువంటి వాళ్లకు కొంచెం నిలదొక్కుంటే కొంతకాలము మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి, జాగ్రత్తగా అడుగులు వేయండి అనేటువంటిది చెప్పగలం. ఓకే, రాజకీయ నాయకులకు ఎలా ఉంటుంది గురుగారు? రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు బాగుంది. జాగ్రత్తగా అడుగులు వేస్తే విజయం వీళ్ళ వైపు ఉంటుంది అనేది స్పష్టతగా తెలుస్తూ ఉన్నది. ఓకే, రైతులకు గురుగారు? రైతులకు బాగుంటుందమ్మా, పర్వాలేదు, అనుకూలవంతముగానే ఉన్నది. రైతులు జూన్ నెలలో ఈ రాశి వారికి గృహయోగం ఉందా గురుగారు? గృహ నిర్మాణాలు అవే కాస్త నెమ్మదిగా మొదలు పెట్టడం కానీ చేయటం కానీ అక్కడే కొంచెం గందరగోళము అనేటువంటిది ఏర్పడుతుంది అని చెప్పాను. గృహం కావాలి అంటేనే ప్రయత్నాలు చేస్తారు, కానీ కొన్ని అడ్డంకులు తగులుతూ ఉంటాయి. వాటిని లగ్నం రీత్యా చూసుకొని చేసుకుంటే మంచిది. ఆరోగ్యం పరంగా ఎలా ఉంటుంది గురుగారు? ఆరోగ్యపరంగా బాగుంటుందమ్మా, ఇబ్బంది లేదు, అనుకూలవంతముగా ఉంటుంది, ఏమి ఇబ్బంది ఉండదు, మేలు జరుగుతుంది. ఓకే, ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు? ఈ రాశి వాళ్ళు అమ్మవారిని ఆరాధిస్తే చాలా మేలు జరుగుతుంది, అనుకూలవంతముగా ఉంటుంది గాక. వీళ్ళు మంగళవారము శుక్రవారం నాడు మామూలుగా వీళ్ళు పాటించాల్సింది ఏమిటి అంటే 5 తమలపాకులు, 3 ఒక్కలు, 2 పసుపు కొమ్మలు వీళ్ళ దగ్గర ఉంచుకుంటే మంచిది. మంగళవారం శుక్రవారం ఆ వారం దాటిన తర్వాత అవి ఒక డబ్బాలో వేసి పెడితే మేలు జరుగుతుంది.